పోలవరం ప్రాజెక్ట్ ని నేడు అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. నేటి నుంచి 4 రోజుల పాటు ప్రాజెక్టు పరిశీలనకే సమయం కేటాయించనున్నారు. ఉన్న 4 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా వృధా కాకుండా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఒక్కో రోజు ఒక్కో విభాగాన్ని పరిశీలించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మొదటి రోజు లోయర్ కాపర్ డ్యామ్, అప్పర్ కాపర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1ని పరిశీలించనున్నారు. రెండో రోజు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 2తో పాటు పలు డాక్యుమెంట్లు పనిచూడనున్నారు. మూడో రోజు ప్రాజెక్ట్ కాన్ఫరెన్స్ రూమ్ లో ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. ఇక 4వ రోజు పోలవరంపై అవగాహన ఉన్న వ్యక్తిగత నిపుణులు, ఏజెన్సీలతో సమావేశం కానున్నారు. అంతర్జాతీయ నిపుణుల బృందంలో యుఎస్ఏ, కెనడాకు చెందిన వారు ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, ఆ పోలవరం ప్రాజెక్టు పరిశీలించడానికి అంతర్జాతీయ నిపుణుల బృందం రాబోతోంది. సో ఈ బృందం ఏ విధంగా పరిశీలన చేయబోతుంది అనుకోవచ్చు సాగర్? గుడ్ మార్నింగ్ ప్రసన్న. నేడు పోలవరంకి అంతర్జాతీయ నిపుణుల బృందం మొత్తం 4 సభ్యులతో కూడిన బృందం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పరిశీలించున్నారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే డిఫెక్ట్లు చెప్తున్నారో, డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో దానికి మరామత్తు చేయాలా, లేకపోతే పూర్తి స్థాయిలో మరలా నిర్మించాలా అనే దాని మీద నిర్ణయం తీసుకోవడంతో పాటుగా అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ల సామర్థ్యంతో పాటు సీఫేజ్ సంబంధించినటువంటి ఇబ్బందులను కూడా వీరు పరిశీలించనున్నారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాలే ప్రధాన ఘట్టంగా చెప్పవచ్చు. ఈ డయాఫ్రమ్ వాల్ 2022లో వచ్చినటువంటి వరదలకు పూర్తి స్థాయిలో దెబ్బతిందని ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అట్లాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో పాటు నిపుణులు కూడా ఈ డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మించాలి అనే దాని మీద స్పష్టత ఇవ్వలేకపోవడంతో అంతర్జాతీయ నిపుణులను తీసుకురావడం జరుగుతుంది. అమెరికా నుండి, యుఎస్ఏ నుండి 2, కెనడా నుండి 2, 4 సభ్యుల బృందం రాజమండ్రిలో వీరు స్టే చేస్తున్నారు ప్రైవేట్ హోటల్లో. అక్కడ నుండి మరి కాసేపట్లోనే బయలుదేరి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. మొత్తం 4 రోజుల పాటు ఈ బృందం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా, అంటే ఇటు లోయర్ కాపర్ డ్యామ్, అప్పర్ కాపర్ డ్యామ్తో పాటు డయాఫ్రమ్ వాల్, అలాగే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2లను ఫిల్వే, అట్లాగే పోలవరం ప్రాజెక్ట్ ఏరియా ప్రాంతాల మొత్తాన్ని కూడా వారు పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించి వారు సిపిఐతో పాటుగా ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి తమ ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేయనున్నారు. సో దీంతో ఒక క్లారిటీ వస్తుంది, ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంది, దాని సామర్థ్యం ఏ విధంగా ఉంది, సో మరలా దెబ్బతిన్న నిర్మాణాలు మరమ్మతులా లేకపోతే పునర్నిర్మాణాల అనే దాని మీద కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రశ్న. మరోపక్క మూడో రోజు మాత్రం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిపుణులతో ఈ అంతర్జాతీయ బృందం సమావేశం అవుతుంది. అక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్తో పాటుగా మెయిల్ సంస్థ ప్రతినిధులు, అలాగే పోలవరం ప్రాజెక్టు మీద ఇప్పటివరకు పనిచేసిన వారంతా కూడా ఈ బృందాన్ని కలుస్తారు. తమ అభిప్రాయాలను కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఇక 4వ రోజు మాత్రం ఈ ప్రాజెక్టులో పరిశీలించిన ఈ అంతర్జాతీయ బృందానికి ఉన్న అనుమానాలను వారు కొంత నివృత్తి చేసుకుంటారు. అట్లాగే వారు కూడా కొంత మాట్లాడడం జరుగుతుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎవరైనా ప్రాజెక్టు మీద అవగాహన ఉన్న నిపుణులంతా కూడా 4వ రోజు ఈ అంతర్జాతీయ నిపుణులు నలుగురు సభ్యుల బృందాన్ని కలిసే అవకాశం ఉంటుంది. సో వీరు 4వ రోజు మధ్యాహ్నానికి మరలా తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి తమ రిపోర్ట్ని అయితే సబ్మిట్ చేస్తారు. సో ఇప్పటివరకు ఈ గతంలో జరిగినటువంటి వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో నిర్మాణాలు ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఈ అంతర్జాతీయ నిపుణులు ఇచ్చిన సూచనలు, సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ముందుకెళ్లే అవకాశం ఉంటుందని అయితే మనకి సమాచారం అందుతుంది ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.